యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆఫ్లైన్లో చేయాలి అనుకుంటున్న స్టూడెంట్స్, ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అని ఆలోచిస్తున్న స్టూడెంట్స్కి ఇది ఒక సువర్ణ అవకాశం. కనీ విని ఎరుగని రీతిలో అతి తక్కువ ఫీజు, లోయెస్ట్ ఎవర్ ఫీ. మీరు అక్రాస్ ద కంట్రీ మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంతకంటే తక్కువ ఫీజుకి ఆఫ్లైన్లో యూపీఎస్సీ కోచింగ్ లభించదు. లోయెస్ట్ ఎవర్ ఫీలో లైఫ్ టైం వ్యాలిడిటీతో 1 year కాదమ్మా, లైఫ్ టైం జాబ్ వచ్చేంత వరకు మీకు యాక్సెస్ ఇస్తూ 45,000 రూపీస్కే మన విశాఖపట్నంలో వైజాగ్ బ్రాంచ్లో ఆఫ్లైన్ క్లాసెస్ అందిస్తున్నాం. మీరు హైదరాబాద్ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, ఆంధ్ర నుంచి కావచ్చు, ఎక్కడి నుంచైనా ఇక్కడికి వచ్చి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మీ కాస్ట్ జనరల్గా 1.5 lakhs అలా ఉంటుంది కదా ఆఫ్లైన్కి 1 yearకి. అది మనం 45కి లైఫ్ టైం వ్యాలిడిటీతో అందించడం జరుగుతుంది. ప్లస్ నేను పర్సనల్గా మిమ్మల్ని మెంటర్ చేస్తాను. బికాజ్ దిస్ ఈజ్ వేర్ ఐ సిట్. నేను ఇక్కడే ఉంటాను కాబట్టి నా పర్సనల్ మెంటర్షిప్ కూడా మీకు లభిస్తుంది. ఎవరైతే ఛానల్ సిన్సియర్గా ఫాలో అవుతున్నారో, మన టీచింగ్ స్టైల్కి క్వాలిటీకి ఇంప్రెస్ అయ్యారో, మీకు ఒక సువర్ణ అవకాశం. యూ కెన్ కమ్ హియర్ అండర్ మై పర్సనల్ గైడెన్స్. ఐ విల్ మేక్ యూ సక్సెస్ఫుల్. కొత్త బ్యాచెస్ 1st January నుంచి ప్రారంభమవుతున్నాయి. 2024 1st January నుంచి 31st December లోపు మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఆఫర్ మళ్ళీ మనం ఇవ్వం. అయితే ఈ ఆఫర్లో మీకు ఆఫ్లైన్ క్లాసెస్తో భాగంగా మీకు ఆన్లైన్లో కొన్ని ఫ్రీ వస్తాయి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మీకు ఫ్రీ వస్తుంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఫ్రీ వస్తుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్ కూడా మీకు ఫ్రీ వస్తుంది. అడిషనల్గా కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ కూడా మీకు ఆన్లైన్లో ఫ్రీగా వస్తాయి. ఇవి ఆన్లైన్ యాప్లో ఫ్రీగా వస్తాయి. అండ్ జనరల్ స్టడీస్, సీసాట్ అన్నీ కూడా మీకు ఆఫ్లైన్లో జరుగుతాయి. మీరు ఎన్నాళ్ళంటే అన్నాళ్ళు ఇన్స్టిట్యూట్కి రావచ్చు. నో వన్ విల్ స్టాప్ యూ. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు క్లాసెస్కి రావచ్చు. 1 year 2 years 3 years అని లిమిటేషన్స్ అనేవి లేవు. అద్భుతమైన అవకాశం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా చెప్పండి. హైదరాబాద్లో పెద్ద ఇన్స్టిట్యూట్ పేరుతో లక్షలు తగలేసుకుంటున్నారు. సో ఇక్కడ పర్సనల్ కేర్ ఉంటుంది. సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే మీకు ముందే యాప్లో యాక్సెస్ ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నచ్చితేనే రండి. సో దిస్ ఈజ్ మై కమిట్మెంట్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ టెల్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. సో యూపీఎస్సీ క్లాసెస్ మనకి ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దూర ప్రాంతాలకు వెళ్ళలేము, హాస్టల్ ఖర్చులు భరించలేము అనుకునే వాళ్ళు యూ కెన్ ప్రిఫర్ ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో మీకు కేవలం 25,000తోనే స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యూ గో ఫర్ 1 year వ్యాలిడిటీ 25,000 కడితే సరిపోతుంది. యూ గెట్ యూపీఎస్సీ, జనరల్ స్టడీస్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ, ఎవ్రీథింగ్ ఇందులో కవర్ అయిపోతుంది మీకు. 2 years అయితే 35కి, లైఫ్ టైం అయితే 45,000కి మీకు లభిస్తుంది. సింగిల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు కొనుక్కోవచ్చు. 15th December వరకు మాత్రమే ఈ ఫీజు వ్యాలిడ్గా ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. సో ఈ ఒపీనియన్ ఆర్టికల్ చూడండి మా ఎడిటోరియల్ పేజ్లోంచి. సో క్యాలిబ్రేటింగ్ ఎ స్ట్రాటజీ ఫర్ ఇండియాస్ ఫ్యూచర్ గ్రోత్ అనే టైటిల్తో మనకి ఈ ఆర్టికల్ కనిపిస్తుంది. దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3, జనరల్ స్టడీస్ పేపర్ 3 కిందకి, ఎకానమీ కిందకి వస్తుంది. క్యాలిబ్రేటింగ్ ఏ స్ట్రాటజీ ఫర్ ఇండియాస్ ఫ్యూచర్ గ్రోత్ అంటే అర్థం ఏంటి? క్యాలిబ్రేట్ చేయడం అంటే అసెస్ చేయడం, రీఅసెస్ చేయడం, రీఅడ్జస్ట్ చేయడం అంటాం అనమాట. సో ఇండియా ఫ్యూచర్ గ్రోత్కి మన స్ట్రాటజీలో చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంది, చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి ఉంది అన్నారు. గ్రోత్ ఎలా ఉండబోతుంది, దానికి ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అనేది ఆర్టికల్లో కూలంకషంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఆర్టికల్ స్టార్టింగ్ అంతా కూడా కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో ప్రారంభించారు. ఇక్కడ మీరు గమనిస్తే ఇండియా గ్రోత్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి 7% ఉండబోతోందని చెప్పి ఆర్బీఐ రీసెంట్ మానిటరీ పాలసీ రివ్యూలో పేర్కొనడం జరిగింది. అలాగే ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ వచ్చేసి ఇండియా ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ 6.3% ఉంటుందని చెప్పాయి. అలాగే చూడండి, ఫస్ట్ 2 quartersలో, ఫస్ట్ క్వార్టర్లో 7.8%, సెకండ్ క్వార్టర్లో 7.6% గ్రోత్ మనకి ఇండియాకి వచ్చింది. అండ్ బ్రాడ్ బేస్డ్ రికవరీ ఇన్ ద సెకండ్ క్వార్టర్లో రికవరీ కూడా బ్రాడ్ బేస్డ్. వెన్ ఎవర్ యూ సీ ద వర్డ్ బ్రాడ్ బేస్డ్ అంటే అర్థం ఏంటి? అక్రాస్ సెక్టర్స్, అన్ని సెక్టర్స్లో, అన్ని రంగాల్లో, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మనకి రికవరీ అనేది కనిపిస్తుంది అని అర్థం. అంటే చూడండి, ఒక సర్వీసెస్లో బాగా గ్రో అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ లేదనుకోండి, అది బ్రాడ్ బేస్డ్ కాదు. సో వెన్ యూ సే బ్రాడ్ బేస్డ్, అక్రాస్ సెగ్మెంట్స్ అనే మీనింగ్ వస్తుంది. సెకండ్ క్వార్టర్లో మనకి బ్రాడ్ బేస్డ్ రికవరీ కూడా చూసాము. సో కాబట్టి ఆర్బీఐ ఏదైతే ప్రొజెక్ట్ చేసిందో 7% గ్రోత్, అది రియలైజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పి రంగరాజన్ గారు అంటున్నారు. రంగరాజన్ గారు తెలుసు కదా మీకు ఎవరు? సి రంగరాజన్, ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్. ఆయన రాసిన ఆర్టికల్ కాబట్టి మనం ఖచ్చితంగా ఇట్లాంటివి చదవాలి. ఓకేనా?
In the medium term, IMF has projected an annual growth of 6.3% up to 28-29. 2028-29 వరకు IMF వాళ్ళు 6.3% యాన్యువల్ గ్రోత్ని ప్రొజెక్ట్ చేశారు. అంటే ఈ ఒక్క ఇయరే కాదు, రాబోతున్న ఇయర్లో కూడా 6% పైన మనకి గ్రోత్ ఉండబోతుందని IMF వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. సో ఫైనల్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇండియా యొక్క ఫ్యూచర్ గ్రోత్ స్ట్రాటజీ అనేది నీడ్స్ టు బి క్యాలిబ్రేటెడ్ ఇన్ వ్యూ ఆఫ్ ద చేంజింగ్ గ్లోబల్ కండిషన్స్. చాలా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు తగ్గట్టుగా మన గ్రోత్ స్ట్రాటజీని క్యాలిబ్రేట్ చేసుకోవాలి, రీఅడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఫైనల్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఏంటో చేంజెస్, గ్లోబల్ లెవెల్లో చాలా మార్పులు వస్తున్నాయి, ఆ మార్పులకు తగ్గట్టుగా మన గ్రోత్ స్ట్రాటజీ మార్చాలి అంటున్నారు. మరి ఏంటా మార్పులు? ఒకటి, దెర్ ఇస్ ఎ మూమెంట్ టువర్డ్స్ డీగ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అంటే అర్థం ఏంటి? ప్రపంచం అంతా ఇంకా మోర్ ఇంటర్ కనెక్టెడ్గా మారిపోవడం. సో ఇండియాకి ఏదన్నా కావాలంటే విదేశాల నుంచి అంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, కల్చరల్ ఎక్స్చేంజెస్, మూమెంట్ ఆఫ్ పీపుల్, మూమెంట్ ఆఫ్ క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్స్, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎక్కువగా రాకపోక ఇవన్నీ జరుగుతూ ఉంటే గ్లోబలైజేషన్లో ఉన్నట్టు. డీగ్లోబలైజేషన్ అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ తగ్గించుకోవడం, మనకు కావాల్సినవన్నీ మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలనుకోవడం, విదేశాల మీద డిపెండ్ అవ్వాలి అనుకోకపోవడం, ఇలాంటి ట్రెండ్స్ అన్నీ కూడా డీగ్లోబలైజేషన్ అనమాట. సో డీగ్లోబలైజేషన్ వైపు మనం అడుగులు వేస్తున్నాం. ఫస్ట్ కోవిడ్-19 టైంలో ఈ డీగ్లోబలైజేషన్ వైపు అడుగులేయడం జరిగింది. ఎందుకంటే చైనా మీద డిపెండెన్సీ వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా చైనాతో రాకపోకలు ఎక్కువగా చేశారు. సో చైనాలో పుట్టిన కోవిడ్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా సోకడానికి ఒక రకంగా అది కారణమైంది. అండ్ చైనాలో చాలా కాలం పాటు లాక్డౌన్స్ విధించడం వల్ల చైనా మీద డిపెండ్ అయిన అదర్ కంట్రీస్ అన్నీ కూడా వాటి ఇంపోర్ట్స్కి, చైనా నుంచి రావాల్సిన ఇంపోర్ట్స్ రాక వీళ్ళ ఇండస్ట్రీలు సఫర్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం. అందుకని చైనా మీద డిపెండెన్సీ తగ్గించాలి. సో మనం ఇండియా కూడా సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా మారిపోవాలి, ఆత్మనిర్భర్ భారత్గా మారాలని చెప్పి మోదీ గారు పిలుపునివ్వడం కూడా మనం కోవిడ్ టైంలో చూసాం. దీని అర్థం ఏంటి? వీ హ్యావ్ టు కట్ డౌన్ అవర్ డిపెండెన్సీస్ ఆన్ అదర్ కంట్రీస్, విచ్ మీన్స్ వీ హ్యావ్ టు బి మోర్ అండ్ మోర్ సెల్ఫ్ రిలయంట్. ఇట్ ఈస్ ఎ ట్రెండ్ ఆఫ్ డీగ్లోబలైజేషన్. అంటే మనకి ట్రాన్సాక్షన్స్ తగ్గించుకోవాలనే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ వార్ తీసుకోండి, రష్యా యుక్రెయిన్ వార్ తీసుకోండి. వార్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? సప్లై చైన్స్ అని డిస్రప్ట్ అవుతాయి. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ వల్ల యుక్రెయిన్ నుంచి మనకు రావాల్సిన ఫెర్టిలైజర్స్ ఇవన్నీ రావడం మానేస్తే, రష్యా నుంచి మనకు రావాల్సిన క్రూడ్ ఆయిల్, ఇట్లాంటి వాటికి డిస్రప్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇజ్రాయెల్ హమాస్ వార్ వల్ల కూడా ఈ సప్లై చైన్ డిస్రప్షన్స్, ఆ దేశాలకు వెళ్ళే వస్తువులు కావచ్చు, ఆ దేశాల నుంచి వచ్చే వస్తువులు కావచ్చు, అంతరాయం, డిస్రప్షన్ వచ్చే అవకాశాలనే ఉంటాయన్నమాట. అందుకనే మనకి ఈ డీగ్లోబలైజేషన్ అడుగులు పడుతున్నాయని కూడా చెప్తున్నారు. ప్లస్ దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ హెస్ క్రియేటెడ్ ఏ క్లైమేట్ ఆఫ్ శాంక్షన్స్. శాంక్షన్స్ అంటే ఆంక్షలు. అంటే ఈ ఒక దేశం ఇంకొక దేశం మీద దాడులు దిగడం వల్ల కోపగించిన వేరే దేశాలు ఆ దేశంతో మేము ట్రాన్సాక్షన్స్ చేసుకోము. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ కేసులో యుక్రెయిన్ పైన రష్యా యూనిలాటరల్గా దాడి చేయడాన్ని నిరసిస్తూ చాలా కంట్రీస్ రష్యాతో కనెక్షన్ కట్ చేసుకుంటాం, రష్యాతో అసలు మేము ట్రాన్సాక్షన్ చేయం. వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, యుఎస్ కావచ్చు, రష్యా పైన ఆంక్షలు విధించాయి. leading to breaks in supply chains as well as disruptions in international settlements due to non-access to systems such as SWIFT. SWIFT అనేది ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ సిస్టమ్, పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. మనకి నెఫ్ట్, IMPS ఎలా ఉంటాయో డొమెస్టిక్గా, ఇంటర్నేషనల్గా స్విఫ్ట్ అని చెప్పొచ్చు. ఈ స్విఫ్ట్ సిస్టమ్కి రష్యాకి యాక్సెస్ కట్ చేసేసారు. సో రష్యా నుంచి రావాల్సిన పేమెంట్స్ కావచ్చు, రష్యాకి వెళ్ళాల్సిన పేమెంట్స్ కావచ్చు, దీని ద్వారా వెళ్ళే అవకాశం లేదు. సో వాళ్ళు వేరే మార్గాలు ఎత్తుకోవాల్సిన పరిస్థితి కూడా క్రియేట్ చేయడం జరిగింది ఫర్ ద శాంక్షన్ కంట్రీస్. అండ్ వరల్డ్ రియల్ జీడిపి హ్యాస్ ఆల్సో ఫాలెన్. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం యొక్క రియల్ జీడిపి అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ జీడిపి, నామినల్ జీడిపి బై మనం ఇన్ఫ్లేషన్ తీసేస్తే దాంట్లోంచి మనకి రియల్ జీడిపి వస్తుంది. జీడిపి డిఫ్లేటర్ వేస్తే రియల్ జీడిపి వస్తుంది అనమాట. సో రియల్ జీడిపి ఏమైంది? తగ్గింది. లీడింగ్ టు రెడ్యూస్ డిమాండ్ ఫర్ గ్లోబల్ ఎక్స్పోర్ట్స్. ఓవరాల్గా జీడిపి తగ్గిందంటే అర్థం ఏంటి? గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి అనే మీనింగ్ మనకు తెలుస్తుంది. అండ్ మెనీ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా వాంట్ టు రెడ్యూస్ ది డిపెండెన్స్ ఆన్ ఇంపోర్టెడ్ పెట్రోలియం పైన డిపెండెన్స్ తగ్గించుకోవాలని ప్రతి దేశం అనుకుంటోంది. డ్యూ టు సప్లై అన్సర్టనిటీస్ అండ్ ప్రైస్ వాలటైలిటీ. విపరీతంగా ప్రైస్ వాలటైల్గా ఉంది, స్థిరత్వం లేదు. అలాగే సప్లై చైన్ కూడా మనకి అన్సర్టన్గా ఉన్నాయి. అన్సర్టన్ అంటే సర్టెనిటీ లేకపోవడం, ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి విదేశాల మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి అని కూడా దేశాలు అనుకుంటున్నాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఓవరాల్ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే మారుతున్న ట్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్స్ ఎలా మారుతున్నాయి, డీగ్లోబలైజేషన్ వైపు అడుగులు పడుతున్నాయి, జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతున్నాయి, దేశాలకి అయిన శాంక్షన్స్, ఆంక్షలు విధించడం అనేది పెరుగుతుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రతి దేశం విదేశాల మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి అనే మైండ్ సెట్తో ప్రజెంట్ ఉన్నాయి. అండ్ అనదర్ ఆస్పెక్ట్ మీరు తీసుకుంటే 2003-4 నుంచి 2008-9 వరకు ఇండియాలో ఎక్స్పోర్ట్స్ అనేవి షార్ప్ యాక్సిలరేషన్ ఎక్స్పీరియన్స్ చేశాయి. అంటే ఎక్స్పోర్ట్స్ గ్రో అవుతూ వచ్చాయి ఆ పీరియడ్లో. అండ్ 2013-14లో ఎక్స్పోర్ట్స్ అనేవి పీక్కి వెళ్ళాయి. అంటే యాజ్ ఎ
పర్సంటేజ్ షేర్ ఆఫ్ జీడిపి. సో జీడిపిలో ఎక్స్పోర్ట్స్ వాటాయి 25%కి వెళ్ళేంత స్టేజ్కి 2013-14కి వెళ్ళడం జరిగింది. కానీ 22-23కి వచ్చేసరికి 22.8%కి తగ్గింది. కోవిడ్ టైంలో మనకి 18.7% అంత లోకి కూడా పడిపోవడాన్ని మనం చూసాం. ద erstwhile అంటే ఇంతకుముందు ఉన్న ఎక్స్పోర్ట్ లెడ్ గ్రోత్ స్ట్రాటజీ మే నాట్ బి అవైలబుల్ టు ఇండియా ఎనీమోర్. సో ఇంతకుముందు మనకి ఎక్స్పోర్ట్ లెడ్ గ్రోత్ స్ట్రాటజీ ఉండింది కదా, అది ఇట్ మే నాట్ బి అవైలబుల్ టు ఇండియా ఎనీమోర్. ఇండియాకి అది ఇకపై అవైలబుల్గా ఉండకపోవచ్చు. అంటే ఒకప్పుడు ఎక్స్పోర్ట్స్తో మనం గ్రోత్ సాధించాం, కానీ ఇప్పుడు ట్రెండ్లు మారుతున్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్ ద్వారా మనకి అడిషనల్ గ్రోత్ సాధించాలనుకోవడం సాధ్యపడకపోవచ్చు. ఇట్ హ్యాస్ టు ఇవాల్వ్ ఇట్స్ ఓన్ ఫ్యూచర్ గ్రోత్ స్ట్రాటజీ. వేరే మార్గాలు గవర్నమెంట్ వెతుక్కోవాల్సిన అవసరాలు అనేవి ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ద ఆర్టికల్ సేస్ అప్ టిల్ నౌ. సో నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్పారంటే ఆథర్, ఇన్వెస్ట్మెంట్ రేట్ ఇన్ మీడియం టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ రేట్ ఎలా ఉంది? ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం, అలాగే కొత్త ఎక్విప్మెంట్, మెషినరీ, వీటి కోసం పెట్టే ఖర్చుని ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో ఇన్వెస్ట్మెంట్ పెరుగుతోంది అంటే అర్థం ఏంటి? బిజినెసెస్ ఎక్స్పాండ్ అవుతున్నాయి, గ్రో అవుతున్నాయి, జీడిపి కంట్రిబ్యూట్ చేస్తాయనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. ఇండియా విల్ హ్యావ్ టు రిలై రిలేటివ్లీ మోర్ ఆన్ డొమెస్టిక్ గ్రోత్ డ్రైవర్స్. ఇండియా విల్ హ్యావ్ టు రిలై రిలేటివ్లీ మోర్ ఆన్ డొమెస్టిక్ గ్రోత్ డ్రైవర్స్. డొమెస్టిక్ గ్రోత్ డ్రైవర్స్ పైన ఇండియా ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ లెడ్ గ్రోత్ అనేది కొంచెం ఛాన్సెస్ తగ్గుతున్నాయి కాబట్టి డొమెస్టిక్ గ్రోత్ డ్రైవర్స్ పైన ఇండియా ఆధారపడాల్సి ఉంటుందని చెప్పి రాశారు. టు అచీవ్ అండ్ సస్టైన్ 7% ప్లస్ రియల్ గ్రోత్ ఇన్ పర్టికులర్ డొమెస్టిక్ సేవింగ్స్ విల్ బి క్రిటికల్. సో ఒక కంట్రీ, ఒక ఎకానమీ 7% పైన గ్రోత్ సాధించాలి అంటే సేవింగ్స్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. సేవింగ్స్ అని అర్థం ఏంటి? ప్రజలకి వాళ్ళకు వచ్చిన ఆదాయంలో ఖర్చులు పోగా మిగిలింది సేవింగ్స్. ఆ సేవింగ్స్ అనేవి ఎంత ఎక్కువ ఉంటే ఎకానమిక్ గ్రో అవడానికి అంత స్కోప్ ఉంటుంది. సేవింగ్స్ వల్ల ఎకానమిక్ గ్రోత్ ఎలా వస్తుంది అని మీరు అడగొచ్చు. ప్రజల దగ్గర ఉన్న ఎక్సెస్ క్యాషే వాళ్ళు బ్యాంకుల్లో పెడతారు, లేదా గవర్నమెంట్ కానీ కార్పొరేట్ కానీ ఇష్యూ చేసే బాండ్స్లో పెడతారు. గవర్నమెంట్ కానీ కార్పొరేట్ కానీ ఇష్యూ చేసే బాండ్స్లో ప్రజలు డబ్బు పెడితేనే గవర్నమెంట్కి కానీ కార్పొరేట్ కానీ ఎక్సెస్ మనీ లభిస్తుంది. అంటే ప్రభుత్వానికి రెగ్యులర్గా తనకు వచ్చే ఆదాయం సరిపోక గ్రోత్ కోసం ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలంటే ప్రభుత్వం బారో చేయాలంటే ప్రభుత్వం బాండ్స్ ఇష్యూ చేస్తే కొనేవాళ్ళు ఉండాలంటే వాళ్ళ చేతిలో సేవింగ్స్ ఉండాలి. అలాగే కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వం యొక్క బాండ్స్ అయిపోగా ఇంకా ప్రజల దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంటే కార్పొరేట్ కంపెనీలు బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు అవి కూడా కొనడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు కార్పొరేట్ కంపెనీలు కూడా వాళ్ళ ఎక్స్పాన్షన్కి స్కోప్ అనేది లభిస్తుంది. సో సేవింగ్స్ చాలా క్రిటికల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. వి ఎస్టిమేట్ ద నామినల్ సేవింగ్స్ రేట్ ఇన్ 2022-23 టు బి అబౌట్ 29%. సేవింగ్స్ రేటు 29% ఉండవచ్చు అని ఎస్టిమేట్ చేస్తున్నారు. కాకపోతే వన్ ఏరియా ఆఫ్ కన్సర్న్ రిలేట్స్ టు ద రీసెంట్లీ నోటెడ్ ఫాల్ ఇన్ హౌస్ హోల్డ్ సెక్టర్ సేవింగ్స్ ఇన్ ఫైనాన్షియల్ అసెట్స్ విచ్ డిక్లైన్ టు 5.1% ఆఫ్ జీడిపి in 22-23 from an average of 7.8% during the pre-COVID-19 pandemic of 15-16 to 2019-20, a fall of 2.7%. So ఫైనాన్షియల్ అసెట్స్లో ఓవరాల్ ఫైనాన్షియల్ అసెట్స్లో హౌస్ హోల్డ్ సెక్టర్ యొక్క సేవింగ్స్ యొక్క పర్సంటేజ్ అనేది బాగా తగ్గిపోయింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఫాల్లో కూడా ఫైనాన్షియల్ అసెట్స్ అంటే అర్థం ఏంటమ్మా? బాండ్స్, అలాగే స్టాక్స్, వీటన్నిటిని ఫైనాన్షియల్ అసెట్స్ అంటారు. వీటిలో హౌస్ హోల్డ్ సెక్టర్ యొక్క షేర్ అనేది తగ్గిపోతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ తగ్గిపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. దిస్ ఫాల్ కన్సిస్టెడ్ ఆఫ్ 2.2% ఇంక్రీజ్ ఇన్ చేంజ్ ఇన్ గ్రాస్ హౌస్ హోల్డ్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ అంటే లోన్స్, జనాల యొక్క లైబిలిటీస్ పెరిగిపోయాయి. అండ్ 0.5% పాయింట్స్ ఫాల్ ఇన్ చేంజ్ ఇన్ గ్రాస్ హౌస్ హోల్డ్ ఫైనాన్షియల్ అసెట్స్లో 0.5% గ్రాస్ ఓవరాల్గా తీసుకుంటే అసెట్స్లో 0.5% డ్రాప్ కనిపిస్తుంది. లోన్స్లో 2.2% ఇంక్రీజ్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా 2.7% డ్రాప్ కింద మనం తీసుకోవచ్చు. అంటే అప్పులు పెరిగాయి, ఆస్తులు తగ్గాయి. సో ఓవరాల్గా మనం తీసుకుంటే ఈ అప్పులు పెరగడం కూడా మైనస్సే కదా, అది ప్లస్ ఇది కలుపుకుంటే 2.7% డ్రాప్ అనేది కనిపిస్తుందని చెప్పారు. అయితే ఇవన్నీ మోస్ట్లీ కోవిడ్-19 తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ కోసం అయ్యి ఉండవచ్చు అనేది కూడా చెప్తున్నారు. మేబీ టెంపరీ అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇఫ్ దీస్ ట్రెండ్స్ పర్సిస్ట్, ఈ ట్రెండ్స్ అనేవి కంటిన్యూ అయితే, ఇఫ్ దే పర్సిస్ట్, significant risk to India's growth potential. They pose a significant risk to India's growth potential. Since it is a surplus household sector financial savings that become available to the government and the corporate sector to draw resources from to meet their investment demand in excess of their own savings. మీకు చెప్పిన పాయింటే,
ప్రజల యొక్క సేవింగ్స్ తగ్గితే ఏమవుతుంది, అది గ్రోత్కి సిగ్నిఫికెంట్ రిస్క్ క్రియేట్ చేయవచ్చు. ఎందుకంటే ప్రజల దగ్గర ఉన్న ఎక్సెస్ క్యాషే ప్రభుత్వానికి, కార్పొరేట్స్కి డబ్బులు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. ప్రభుత్వం కానీ కార్పొరేట్స్ కానీ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఈ ఎక్సెస్ క్యాష్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎక్స్పాన్షన్, గ్రోత్ అనేది సాధించగలుగుతారు. ఇప్పుడు ప్రజల దగ్గర ఉన్న క్యాష్ తగ్గిపోతే వాళ్ళ బాండ్స్కి కొనే వాళ్ళు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. దానివల్ల దే మైట్ ఫేస్ డిఫికల్టీ, వాళ్ళు డిఫికల్టీ ఫేస్ చేసే అవకాశాలు అనేవి ఉండొచ్చు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అర్థమవుతుందా? బాండ్స్ కొనేవాళ్ళు లేరు అనుకోండి, బాండ్స్ ఇప్పుడు ఏమవుతాయి, నీకు డబ్బులు కావాలని బాండ్ ఇష్యూ చేస్తావు, ఎవడు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, డబ్బులు ఎలా వస్తాయి, హౌ విల్ యూ ఎక్స్పాండ్, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనమాట. సో ఈ సేవింగ్సే అంటే హౌస్ హోల్డ్ సేవింగ్సే తర్వాత మనకి గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్గా మారుతాయి. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే అర్థం ఏంటమ్మా, ఓవరాల్గా ఈ మనకి ఇన్వెస్ట్మెంట్స్ అంటే మన ఎక్స్పాన్షన్ కోసం లేదా ఎక్విప్మెంట్ కోసం, కొత్త బిజినెస్ పెట్టడానికి లేదా ఎక్స్పాండ్ చేయడం కోసం, ప్రొడక్టివ్ అసెట్స్ ఎక్వైర్ చేయడానికి పెడుతున్న ఖర్చుని మనం ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటాం. ఇప్పుడు రోడ్లు, బిల్డింగ్లు, మెషినరీ ఇవన్నీ కూడా ప్రొడక్టివ్ అసెట్స్. వీటిని ఎక్వైర్ చేయడం కోసం పెట్టే ఖర్చు అంతా ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ కిందకి వెళ్తుంది. సో ప్రజల దగ్గర ఉన్న సేవింగ్సే దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. తర్వాత ద నామినల్ investment rate, that is GFCF, relative to GDP was 29.2% in 22-23. అంటే ఇన్వెస్ట్మెంట్ రేట్ ఈజ్ GFCF బై జీడిపి అనమాట. అంటే ఓవరాల్ జీడిపిలో GFCF ఎంత పర్సెంటేజ్ ఉంది, 29.2% ఉంది 2022-23లో. హవెవర్ ద డీఫ్లేటర్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ ఈజ్ లోవర్ దాన్ దట్ ఆఫ్ ఆల్ గుడ్స్. ఇక్కడ డీఫ్లేటర్ అంటే మనకి జీడిపి డీఫ్లేటర్ పేరు వినుంటారు కదా మీరు. నామినల్ ఇన్వెస్ట్మెంట్, నామినల్ అంటే అర్థం ఏంటి, నామినల్ అంటే ఎట్ కరెంట్ ప్రైసెస్. ఈ పదాలు మీరు అలవాటు చేసుకోవాలి. నామినల్, రియల్ ఈ పదాలు ఇస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. నామినల్ అంటే ఎట్ కరెంట్ ప్రైసెస్, ఇది ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్, లేదా దీంట్లో ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ అడ్జస్టెడ్. దిస్ ఈజ్ అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్. సో బేసికల్గా దాని అర్థం ఏంటి అంటే, ఈరోజు లెట్స్ సే యూ ఇన్వెస్టెడ్ సమ్ 100 ఐటమ్స్ పైన మరి ఇన్వెస్ట్ చేశారనుకోండి, ప్రొడక్టివ్ అసెట్స్. ఈ ఒక్కొక్క ఐటమ్ యొక్క రేటు లెట్స్ సే 1 lakh రూపీస్ అనుకోండి. అప్పుడు మనం ఏమంటాం, 1 crore ఇన్వెస్ట్మెంట్ చేసామంటాం. ఈ 1 lakh ఏంటి, కరెంట్ మార్కెట్ ప్రైస్. ప్రజెంట్ ఆ మెషినరీ వీటన్నిటి యొక్క ప్రైస్ ఎలా ఉంది, కానీ వీటి ప్రైస్లు రీసెంట్గా బాగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఎంత ఉండేవి కాదు, ఒకప్పుడు 80,000 ఉండేవి అనుకోండి. అంటే ఒక బేస్ ఇయర్లో, ఇది 2023 కదా, మనకి జీడిపి క్యాలిక్యులేషన్కి ఏ ఇయర్ అయితే బేస్ ఇయర్గా తీసుకుంటామో ఆ బేస్ ఇయర్లో వాటి ప్రైస్లో 80,000 ఉందనుకోండి. ఈ 80,000 మనకి కాన్స్టెంట్ ప్రైస్ అంటాం. బేస్ ఇయర్లో ఉన్న ప్రైస్ కాన్స్టెంట్ ప్రైస్, ప్రజెంట్ ఉన్నది కరెంట్ ప్రైస్. సో సేమ్ 100 ఐటమ్స్ ఇంటూ 80,000 వేస్తే మనకి ఎంత వస్తుంది, 80 lakhs వస్తుంది. అర్థమవుతుందా? ఇది మనకి రియల్ GFCF అవుతుంది, ఇది నామినల్ GFCF అవుతుంది. నామినల్ అంటే కరెంట్ ప్రైసెస్తో చేసేది, రియల్ అంటే కాన్స్టెంట్ ప్రైసెస్తో చేసేది. ఈ నామినల్ బై రియల్ చేస్తే వచ్చేదాన్ని మనం డీఫ్లేటర్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ డీఫ్లేటర్, లేదా నామినల్ బై డీఫ్లేటర్ ఈజ్ ఈక్వల్ టు రియల్. నామినల్కి డీఫ్లేటర్తో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని రియల్ అంటనమాట. సో డీఫ్లేటర్తో డివైడ్ చేయడం అని అర్థం ఏంటి, యూఆర్ అడ్జస్టింగ్ ఫర్ ద ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ని తీసేస్తున్నాం. ఈ సంవత్సరం ఎన్నైతే ప్రొడక్టివ్ అసెట్స్ మనం ఎక్వైర్ చేసామో వాటి నెంబరు ఇంటూ ప్రైసెస్ మాత్రం ఎప్పటిదో వేస్తాం. అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామో, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా, ఒక ఇల్లు కట్టడం గురించి మాట్లాడుకుందాం. 2015-16లో నువ్వు ఒక ఇల్లు కట్టావు, 2023లో ఒక ఇల్లు కట్టావు. అబ్సల్యూట్లీ సేమ్, ఒకటే ఇల్లు, అవే ఇటుకలు, అదే సిమెంటు, అదే సైజు, అవే బెడ్రూమ్లు, అన్ని ఐటమ్స్ కూడా సేమే, అంతా ఎగ్జాక్ట్లీ ఒకటే. కానీ 2015-16లో నీకేమో 1 crore అయింది ఆ ఇల్లు కట్టడానికి. 2023-24లో అదే ఇల్లు కట్టడానికి 2 crores అయింది అనుకోండి. సో మనం ఏమనుకుంటాం, 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టామరా అని చెప్తాం. 2015-16లో 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టామరా అంటాం. కానీ నువ్వు వాడిన ఇటుకలు మనం ఏమనుకుంటామంటే, ఇది 2 కోట్లు అంటే దానికంటే మంచి ఇల్లు అనుకుంటాం. కానీ 2 కోట్లు అంటే మంచి ఇల్లు కాదుగా, ఐటమ్స్ అవే, సేమ్ ఫ్రిడ్జ్, సేమ్ టీవీ, లేకపోతే సేమ్ ఇటుక, సేమ్ సిమెంట్, సేమ్ టేక్ కర్ర, అన్నీ సేమే, ఐటమ్స్ అవే, అప్పుడు అదే ఇప్పుడు అదే, రేట్లు పెరిగాయి అంతే. సో 2 కోట్లు ఉంది కదా అని దానికంటే ఇది గొప్పది అయిపోదు. రేట్లు పెరగడం వల్ల
ధరలు పెరగడం వల్ల 2 కోట్లు అయింది, కానీ అదర్వైజ్ అదేమీ పెద్ద విషయం కాదు. మీకు అర్థమవుతుందా? ఇది పాయింట్. అందుకని ఎప్పుడైనా సరే నామినల్ జీడిపి ఎంత ఉంది అనగానే ఎగబడిపోకూడదు. ఆ జీడిపి క్యాల్కులేట్ చేసేటప్పుడు దేశంలో ఎన్ని వస్తువులు, ఎన్ని గుడ్స్, ఎన్ని సర్వీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయి మల్టిప్లైడ్ బై మార్కెట్ ప్రైస్ వేస్తాం. ప్రైసులు బాగా పెరిగిపోవడం వల్ల కూడా జీడిపి ఎక్కువ కనిపించవచ్చు. అందుకే రియల్ జీడిపి క్యాల్కులేట్ చేస్తారు. రియల్ జీడిపి చేసినప్పుడు ఏం చేస్తారు? ప్రొడక్షన్ అనేది ఇయర్దే తీసుకుంటారు, కానీ ప్రైసెస్ మాత్రం ఎప్పుడు తీసుకుంటారు? మనకి ప్రైసెస్ మాత్రం ఇప్పటికి తీసుకోరు. ప్రైసెస్ మాత్రం బేస్ ఇయర్ది తీసుకుంటారు. సో అక్కడ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఉండదు. కంపారిజన్కి ఈజీ అవుతుంది అనమాట. అందుకని రియల్ జీడిపి క్యాల్కులేట్ చేస్తాం. అది క్యాల్కులేట్ చేయడం కోసం నామినల్ని డీఫ్లేటర్తో డివైడ్ చేస్తే మనకి వస్తుంది. సో అర్థమైందమ్మా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలంటే బేసిక్ కాన్సెప్ట్స్ తెలిస్తే ఇదంతా ఈజీ. తెలియకపోతే అబ్సల్యూట్ బిగినర్ అయితే ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దీస్ బేసిక్స్ చదవడం చాలా కష్టం అవుతుంది అనమాట. అందుకే కొంచెం కవర్ చేస్తాను. మరీ బేసిక్స్ నుండి చెప్తుంటే ఇది ఒక్క ఆర్టికల్కి 2 hours పట్టేస్తుంది. సో అందుకని కొంచెం ఫాస్ట్గా టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. గాట్ ఇట్? చూడండి. సో ఈ డీఫ్లేటర్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ ఈజ్ లోవర్ దాన్ ఆఫ్ ఆల్ గుడ్స్. అని అర్థం ఏంటి? క్యాపిటల్ గుడ్స్ ప్రైసెస్ మిగిలిన వాటంత భయంకరంగా పెరిగిపోలేదు. నార్మల్గా అయితే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, కానీ క్యాపిటల్ గుడ్స్ ప్రైసెస్ కొంచెమే పెరిగాయి అని అర్థం. సో దో మూమెంట్ ఆఫ్ రిలేటివ్ డిఫ్లేటర్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ ఈజ్ సమ్వాట్ వాలటైల్. ఓకేనా? డీఫ్లేటర్ వాల్యూ కూడా వాలటైల్గా ఉంటుందండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉందన్నమాట. అందుకని ఏం చేశారంటే యూజింగ్ ద 5-year యావరేజ్ ఆఫ్ ద రిలేటివ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద 2 deflators, ద నామినల్ ఇన్వెస్ట్మెంట్ రేట్ ఆఫ్ నియర్లీ 29% వుడ్ ప్రొవైడ్ ఎ రియల్ ఇన్వెస్ట్మెంట్ రేట్ ఆఫ్ 33%. నామినల్ ఇన్వెస్ట్మెంట్ రేట్ ఆఫ్ 29% మనకి రియల్ ఇన్వెస్ట్మెంట్ రేట్ ఆఫ్ 33% ఇస్తుందని చెప్తున్నారు. సో దీనికి ఇంకొక 2% మనం పెంచితే అప్పుడు అంటే 33% నుంచి 35% మనం తీసుకురాగలిగితే 7% గ్రోత్ అనేది పాసిబుల్ అవుతుంది ఎట్ అన్ ICOR ఆఫ్ 5, విచ్ వాజ్ ఇట్స్ వాల్యూ ఇన్ 22-23. సో ఇక్కడ కొత్త కాన్సెప్ట్ వచ్చింది, ఒకసారి గమనించండి. ICOR అని చెప్పేసి ఒకటి రాశారు. సో వాట్ ఈజ్ ICOR? సో ICOR అంటే అర్థం ఏంటమ్మా? ICOR ఈజ్ నథింగ్ బట్ యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్. ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది డివైడెడ్ బై యాన్యువల్ ఇంక్రీజ్ ఇన్ జీడిపి. ఎంత యాన్యువల్ ఇంక్రీజ్ అనేది వచ్చింది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ICOR ఆఫ్ 5 అన్నాం అనుకోండి, ICOR ఆఫ్ 5. సో ICOR 5 ఉంది అంటే అర్థం ఏంటి? ఒక 5 crore యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల 1 crore ఎక్స్ట్రా ప్రొడక్షన్ వచ్చింది అని అర్థం. ఎడిషనల్ జీడిపి జనరేట్ అయింది అని అర్థం. అర్థమవుతుందా? ICOR ఆఫ్ 5 indicates 5 crores ఆఫ్ యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ వుడ్ లీడ్ టు 1 crore ఆఫ్ ఎడిషనల్ జీడిపి, లేదా 500 crores ఆఫ్ యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ వుడ్ లీడ్ టు 100 crores ఆఫ్ ఎడిషనల్ జీడిపి అని మీనింగ్. మరి ICOR ఎక్కువ ఉంటే బెటరా, తక్కువ ఉంటే బెటరా? ICOR తక్కువ ఉంటేనే బెటర్. అంటే ప్రొడక్షన్ ఎఫిషియెంట్గా ఉందని అర్థం. అంటే ఒక 100 కోట్లు ఎడిషనల్ జీడిపి జనరేట్ చేయడానికి 500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయ్యింది అనేది వినడానికి ఎలా ఉంది? లేదా 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం, లేదా 700 కోట్లు ఇన్వెస్ట్మెంట్, 100 కోట్లు ఎడిషనల్ జీడిపి కోసం 700 కోట్లు క్రియేట్ చేయాలి, 700 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చిందంటే ఎలా ఉంది? అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ జీడిపి జనరేట్ చేయగలిగితే అక్కడ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ బాగుంది అని అర్థం. ఓకే, విత్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ జీడిపి మనం జనరేట్ చేయగలిగితే ప్రొడక్షన్ ఎఫిషియన్సీ బాగున్నట్టు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో తక్కువ జనరేట్ చేస్తే ప్రొడక్షన్ ఎఫిషియన్సీ బాగాలేదు అని అర్థం. ఇండియాలో 2022-23లో ICOR రేటు 5 ఉంది. సో కాబట్టి ఇండియా ఒకవేళ 7% జీడిపి గ్రోత్ సాధించాలి అంటే 35% మనం ఇన్వెస్ట్మెంట్ రేట్ అనేది ఉండాలి అనేది ఆయన చెప్తున్నారు. సో 35/7 వేస్తే మనకి 5 వస్తుంది కదా. దట్ ఈస్ వాట్ రంగరాజన్ ఈస్ సేయింగ్. ఇఫ్ ICOR ఈజ్ లోవర్, అచీవబుల్ గ్రోత్ వుడ్ బి హయ్యర్. తక్కువ ఉంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే మనం ఎక్కువ అచీవ్ చేయగలుగుతాము అనేది చెప్తున్నారనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ సినారియో గురించి మనం మాట్లాడేసాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్ట్రాటజైజింగ్ ఎన్హాన్స్డ్ ఎంప్లాయ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది స్ట్రాటజైజింగ్ ఎన్హాన్స్డ్ ఎంప్లాయ్మెంట్. ప్రాబ్లం ఏంటంటే చూస్తే నెక్స్ట్ 3 decadesలో ఇండియా ఒక యునీక్ పొజిషన్లో ఉంటుంది. ఎందుకని? ఇండియాలో విత్ లార్జ్ పొటెన్షియల్లీ ఎంప్లాయబుల్ పాపులేషన్ సీకింగ్ జాబ్స్ ఉండబోతున్నారు. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్లీ మోర్ లేబర్ సేవింగ్ ఇన్నోవేషన్స్ అండ్ టెక్నాలజీస్. ఈ విచిత్రం చూసారా? ఇండియాలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ నెక్స్ట్ 3 decadesలో చాలా ఎక్కువ ఉండబోతుంది. అంటే ఇండియన్ పాపులేషన్లో మెజారిటీ అందరూ యువకులు ఉండే అవకాశం ఉంది.
చాలా మంచిది ఇది, అబ్సల్యూట్లీ గుడ్. ఎందుకంటే వీళ్ళందరూ పనిచేస్తారు, డిపెండెంట్స్ కాదు, దేశ ప్రగతికి వాళ్ళు తోడ్పడతారు. అట్ ద సేమ్ టైం పరిస్థితులు ఏంటి, వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలి. దే ఆర్ ఆల్ సీకింగ్ జాబ్స్, దే విల్ ఆల్ బీ సీకింగ్ జాబ్స్. ఉద్యోగాలు కల్పించాలి, దానికోసం ప్రభుత్వం చేయాల్సింది చేయాలి. అట్ ద సేమ్ టైం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్లీ మోర్ లేబర్ సేవింగ్ ఇన్నోవేషన్స్. ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చి 10 మంది చేయాల్సిన పని ఒక మెషిన్ చేసేస్తుంది, లేదా 10 మంది చేయాల్సిన పని ఇద్దరితో చేయిస్తున్నారు. యూజింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఈరోజు మనం ఎక్కువ మంది చేయాల్సిన పని తక్కువ మందితో చేయించడం అనేది మనం చూస్తున్నాం. ఇట్లాంటి సినారియోలు అనేవి మనం చూస్తున్నాం. మరి టెక్నాలజీ ఎక్కువ ఇంకా కొత్తది రావడం వల్ల ఎంప్లాయబిలిటీ తగ్గిపోతుంది, అవకాశాలు తగ్గిపోతున్నాయి. అలాంటి సమయంలో టెక్నాలజీ వల్ల అవకాశాలు తగ్గిపోతున్న ఈ సమయంలో మన దేశంలో ఏమో ఎంప్లాయ్మెంట్ కోరుకునే యువత సంఖ్య పెరగబోతుంది. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమస్య అనమాట. యునైటెడ్ నేషన్స్ వాళ్ళ పాపులేషన్ ప్రొజెక్షన్స్ ప్రకారం ద షేర్ ఆఫ్ ఇండియాస్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు పీక్ ఎట్ 68.9% in 2030. చెప్పాను కదా మీకు, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఓవరాల్ పాపులేషన్తో 68.9%కి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఓవరాల్ డిపెండెన్సీ రేషియో వుడ్ బి అట్ ఇట్స్ లోయెస్ట్ అట్ 31.2%. డిపెండెన్సీ రేషియో 31.2%కి లోయెస్ట్ ఉంటుందని కూడా చెప్తున్నారు. డిపెండెన్సీ రేషియో అంటే అర్థం ఏంటి, ఇప్పుడు 15 years లోపు పిల్లలు లేదా 65 years లోపు ముసలి వాళ్ళెవరు డిపెండెంట్స్, రిటైర్ అయిపోయిన వాళ్ళు మరియు పిల్లకాయలు, వాళ్ళు పనిచేసి సంపాదించుకోలేని ఏజ్లో ఉన్నవాళ్ళు. ఈ డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బై ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ వేస్తే వచ్చే రేషియోని మనం డిపెండెన్సీ రేషియో అంటాం. డిపెండెంట్స్ న్యూమరేటర్లో ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు, జాబ్ చేసే వాళ్ళ మీద. సో వీళ్ళని పోషించే వాళ్ళు డినామినేటర్లో వేస్తే వచ్చే రేషియో డిపెండెన్సీ రేషియో. సో డిపెండెన్సీ రేషియో చాలా తక్కువ ఉండబోతోంది, ఎందుకంటే మెజారిటీ అందరూ కూడా వర్కింగ్ ఏజ్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ డినామినేటర్ సాలిడ్గా ఉంది, న్యూమరేటర్ డిపెండెంట్స్ తక్కువ ఉన్నారు కాబట్టి మన రేషియో చాలా తక్కువ ఉండబోతుందని చెప్తున్నారు. So these patterns call for increased allocation of resources for training and skilling India's growing working age population. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే ఓవరాల్గా ఇండియాలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ బాగా ఉండబోతుందని అర్థమవుతుంది. దాని అర్థం ఏంటి, మరి వీళ్ళందరికీ ఎంప్లాయబుల్ స్కిల్స్ నేర్పించాలి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, స్కిల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పారామీటర్. ట్రైన్ చేయాలి, స్కిల్ చేయాలి, ఇవన్నీ చేయాలి ఒకటి. రెండోది, ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాల కల్పన, వాళ్ళకి ఉద్యోగాలు లభించేలాగా జీడిపి గ్రోత్ కూడా అచీవ్ చేస్తూ ఉండాలి. అది కూడా జాబ్లెస్ గ్రోత్ అయ్యి ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో మనకి గ్రోత్ వస్తుంది కానీ జాబ్స్ క్రియేట్ అవ్వట్లేదు. టెక్నాలజీ లెడ్ గ్రోత్ వల్ల జాబ్స్ క్రియేట్ అవ్వవు. జాబ్స్ క్రియేట్ అవ్వకుండా వచ్చే గ్రోత్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్స్ ఇంకా పెరిగిపోతాయి, విచ్ ఈజ్ నాట్ ఎ గుడ్ సైన్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా. ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అని చెప్పాను. ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఈజ్ క్రిటికల్లీ డిపెండెంట్ ఆన్ జీడిపి గ్రోత్. ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రావాలంటే జీడిపి గ్రో అవ్వాలి అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ అవుట్పుట్, వీటన్నిటి మీద అది డిపెండ్ అవుతుంది. Present, the growth rate of working age population is projected to progressively fall from 1.2% in 23-24 to 0% in 48-49. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ప్రజెంట్ పెరుగుతూ ఉంది. 2048-49కి పీక్ అయిపోతుంది. ఆ తర్వాత వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరగదు, ఇంకా తగ్గుతుంది అనమాట. అక్కడ మనం పీక్ నెంబర్ ఆఫ్ పీపుల్ అక్కడ మనం మ్యాక్సిమం చూడబోతున్నాం. సో 22-23లో అకార్డింగ్ టు PLFS, the worker population ratio showing the number of employed persons and the population above 15 years of age increased to 51.8% from 44.1% in 2017-18. 2017-18లో 44.1% నుంచి 51.18% ఇప్పుడు పెరిగిందనమాట 2022-23కి. ఏది, వర్కర్ పాపులేషన్ రేషియో, అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ బై టోటల్ పాపులేషన్ వేస్తే వచ్చేదాన్ని వర్కర్ పాపులేషన్ రేషియో అంటాం, WPR అంటాం. ఈ పర్టికులర్ రేషియో వచ్చేసి చాలా వరకు పెరిగింది. సో డిపిక్టింగ్ అన్ యావరేజ్ ఇంక్రీజ్ ఆఫ్ 1.5%. గోయింగ్ ఫార్వర్డ్, నాన్ అగ్రికల్చరల్ గ్రోత్ విల్ హ్యావ్ టు బి హై ఎనఫ్ టు అబ్జార్బ్ లేబర్ రిలీజ్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్. చాలా రానున్న రోజుల్లో నాన్ అగ్రికల్చరల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. ఇట్ విల్ హ్యావ్ టు బి హై ఎనఫ్ టు అబ్జార్బ్ లేబర్ రిలీజ్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ నుంచి రిలీజ్ అవుతున్న లేబర్ని అబ్జార్బ్ చేసుకునేలాగా, అంటే అగ్రికల్చర్లో ఎక్కువ ఎక్సెస్ లేబర్ ఉన్నారు, వాళ్ళు రిలీజ్ అవుతూ ఉంటారు, వాళ్ళని అబ్జార్బ్ చేసుకునేలాగా ఇండస్ట్రీ మరియు సర్వీసెస్లో ఎనఫ్ గ్రోత్ అనేది ఉండాలి అని ఆధార్ చెప్తున్నారు. ఓకే, ఇట్ షుడ్ ఆల్సో బీ ఏబుల్ టు అబ్జార్బ్ ద లేబర్ సబ్స్టిట్యూటింగ్ ఇంపాక్ట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ. కొత్త టెక్నాలజీస్ వల్ల లేబర్ అవసరం లేకుండా అవుతుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి,
ఇప్పుడు 10 మంది ఉన్న చోట ఒక టెక్నాలజీ వల్ల 4 సరిపోతున్నారు అనుకోండి, 6 బయటకు వస్తారు. ఆ 6 కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఎలా అనేది కూడా ఆలోచించాలి. సో ఫెసిలిటేటింగ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఎన్హాన్సింగ్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ ఏఐ అండ్ జనరేటివ్ ఏఐ వుడ్ యాడ్ టు ఓవరాల్ గ్రోత్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ లాంటివి ఉపయోగించుకొని ప్రొడక్టివిటీ ఎన్హాన్స్ చేసుకొని మన ఓవరాల్ గ్రోత్ని ఇంకా పెంచుకోవడం సాధ్యపడుతుంది. కాకపోతే ఇట్ విల్ క్రియేట్ న్యూ ఎంప్లాయ్మెంట్ సినారియోస్, ఎంప్లాయ్మెంట్ ఛాలెంజెస్ని క్రియేట్ చేస్తుంది. వాటిని ఎలా సార్ట్ అవుట్ చేయాలనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. అండ్ ఫైనల్గా ఇంకో టాపిక్ కూడా ఇక్కడ మాట్లాడారు. ఇండియా ఇస్ కమిటెడ్ టు సర్టెన్ టార్గెట్స్ టు రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్. కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకోవాలని చెప్పి ఇండియా కమిట్మెంట్ ఇచ్చింది. COP26 సమ్మిట్లో ఇండియా హ్యాడ్ కమిటెడ్ టు రిడ్యూసింగ్ టోటల్ కార్బన్ ఎమిషన్స్ బై 1 బిలియన్ టన్స్. 1 బిలియన్ టన్స్ తగ్గిస్తారని చెప్పి అప్పుడు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది బిట్వీన్ 21 and 30 అండ్ అచీవింగ్ ద టార్గెట్ ఆఫ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ని అచీవ్ చేస్తానని కూడా ఇండియా కమిట్మెంట్ ఇచ్చింది. నెట్ జీరో అంటే అర్థం ఏంటి? ఇండియా ప్రొడ్యూస్ చేసే కార్బన్, ఇండియా అబ్జార్బ్ చేసుకునే కార్బన్ రెండు సేమ్. కార్బన్ ఎమిషన్స్ మరియు కార్బన్ అబ్జార్ప్షన్ రెండు సేమ్ అయినప్పుడు నెట్ జీరో ఎమిషన్స్ మనం సాధించినట్టు అనమాట. ఆ కమిట్మెంట్ ఇచ్చింది. సో ఈ క్లైమేట్ ఫ్రెండ్లీ విధానాలు ఫాలో అవ్వాల్సిన అవసరం వస్తుంది. అలా ఇండియాలోనే గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ అని, అలాగే 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ అనే ఇనిషియేటివ్స్ కూడా ఇండియా లాంచ్ చేసింది, క్లైమేట్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్. సో మీకు నేను ఇచ్చే హోంవర్క్ ఏంటంటే ఈ గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ ఏంటి, OS OW OG ఏంటి, వీటి గురించి మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. బ్రీఫ్గా వాటి గురించి రాయండి, మిగిలిన వాళ్ళు కూడా చూస్తారు. సో ఇట్ ఈస్ ఆల్సో ప్లేసింగ్ అన్ ఎంఫసిస్ ఆన్ ద యూజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఎథనాల్ బేస్డ్ అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్స్ పైన కూడా ఇండియా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. దేనికోసం? కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం కోసం. సో క్లైమేట్ ప్రమోటింగ్ టెక్నాలజికల్ చేంజెస్ వల్ల కొంచెం మన గ్రోత్ రేట్ దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఈ అడ్వర్స్ ఇంపాక్ట్, దీనివల్ల వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ని మనం ఎలా మినిమైజ్ చేయొచ్చు? బై ఎంఫసైజింగ్ సర్వీస్ సెక్టర్ గ్రోత్. మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంపాక్ట్ ఉంటుంది, సర్వీస్ సెక్టార్లో ఆ ప్రాబ్లం లేదు కదా. సో సర్వీస్ సెక్టర్ ఈజ్ రిలేటివ్లీ క్లైమేట్ ఫ్రెండ్లీ, పీపుల్తో రన్ అయ్యేది, అది మెషినరీ మీద కాదు. సో కాబట్టి సర్వీస్ సెక్టార్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్లో దీనివల్ల వచ్చే పొటెన్షియల్ డ్రాప్ని మనం ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, ప్రభుత్వాలు ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అంటే అర్థం ఏంటి? ఆర్థికపరమైన క్రమశిక్షణ మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, బాధ్యతాయుతంగా ఉండాలంటే ఖర్చులు, అప్పులు మరియు ఆస్తులు, ఆస్తి ఎంత ఉంది అంటే రిసిప్ట్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది అని. అడ్హీరింగ్ టు ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ టార్గెట్స్ ఈజ్ ఆల్సో క్రిటికల్ టు సస్టైన్ గ్రోత్ని సస్టైన్ చేయాలంటే ఇంకా ఏం చేయాలి? ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ టార్గెట్స్కి మనం స్టిక్ అవ్వాలి. టార్గెట్స్కి మనం స్టిక్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే దేర్ హ్యాస్ బీన్ ఎ కన్సిడరబుల్ స్లిపేజ్ ఇన్ అచీవింగ్ ద ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ టార్గెట్. మనకి FRBM యాక్ట్ వినుంటారు, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. అంటే ఒక సంవత్సరంలో మనం చేసే అప్పులు అనేవి జీడిపిలో కొంత పర్సంటేజ్కి పెంచకూడదు అని చెప్పేసి FRBM యాక్ట్ మనకి స్పెసిఫై చేస్తుంది. అయితే రీసెంట్ ఇయర్స్లో మనం FRBM యాక్ట్ ఇచ్చిన లిమిటేషన్స్ క్రాస్ చేసి చాలా పైకి వెళ్ళిపోతున్నాం. 7%, 8% ఆఫ్ జీడిపికి మన అప్పులు వెళ్ళిపోయే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. గ్రోత్ని మనం సస్టైన్ చేయాలి అంటే వీ హ్యావ్ టు కీప్ కంబైన్డ్ ఫిస్కల్ డెఫిసిట్ అండ్ డెట్ టు జీడిపి రేషియోస్, వాటిని మనం కంట్రోల్ చేయాలి. వాటిని 6% మరియు 60%కి తగ్గించాల్సిన అవసరం ఉంది. ఫిస్కల్ డెఫిసిట్ 6%కి, డెట్ టు జీడిపి రేషియో 60%కి తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎందుకు? సో దట్ ద బర్డెన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ రిలేటివ్ టు రెవెన్యూ రిసీప్ట్స్ ఇస్ కెప్ట్ విత్ ఇన్ యాక్సెప్టబుల్ లిమిట్స్. అప్పులు పెరగడం వల్ల ఏం జరుగుతుందమ్మా? అప్పులు పెరగడం వల్ల ఏమవుతుంది? వడ్డీ భారం పెరిగిపోతుంది. వడ్డీ భారం పెరిగినప్పుడు రేపు పొద్దున్న మనకు వచ్చే రెవెన్యూలో చాలా మటుకు ఈ అప్పులకు పోతుంది, ఈ వడ్డీలు కట్టుకోవడానికి పోతుంది. సో మన దగ్గర మిగిలేది ఏమీ లేని పరిస్థితులు వస్తాయి. అందుకని వడ్డీ భారం అంతగా ఉండకూడదు, భవిష్యత్ తరాలు సఫర్ అవ్వకూడదు అంటే అప్పుల్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. డెట్ టు జీడిపి రేషియో తగ్గించాలి, ఫిస్కల్ డెఫిసిట్ కూడా తగ్గించాలని ఆర్టికల్ చెప్తుంది. దిస్ వుడ్ ఎనేబుల్ అచీవింగ్ ఎ బ్యాలెన్స్ ఆర్ సర్ప్లస్ ఆన్ ద రెవెన్యూ అకౌంట్. దానివల్ల మనకి క్యాపిటల్ అకౌంట్, రెవెన్యూ అకౌంట్ అని ఉంటాయి. సో రెవెన్యూ అకౌంట్లో మనకి సర్ప్లస్ వచ్చే అవకాశం కూడా వస్తుంది, విచ్ ఇన్ టర్న్ వుడ్ రెడ్యూస్ గవర్నమెంట్ డిస్సేవింగ్స్. డిస్సేవింగ్ అంటే అర్థం ఏంటి? ఎక్సెస్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్కి మించి పెట్టే ఎక్సెస్ ఖర్చుని డిస్సేవింగ్ అంటారు. సో ఎప్పుడైతే మన ఇన్కమ్ పెరుగుతుందో ఈ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ అనేవి తగ్గిపోతాయి అండ్ ఆగ్మెంట్ ది ఓవరాల్ సేవింగ్స్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు బాగున్నాయి అనుకోండి,
ప్రజల మీద ప్రభుత్వం ఆధారపడడం తగ్గుతుంది. అంటే బాండ్స్ ఇష్యూ చేసి ప్రజల దగ్గర ప్రభుత్వం బారో చేయడం అనేది తగ్గుతుంది. సో కాబట్టి ప్రజల దగ్గర ఉన్న సేవింగ్స్ని కార్పొరేట్స్ ట్యాప్ చేయొచ్చు. కార్పొరేట్ బాండ్స్ ఇష్యూ చేసి ప్రజల దగ్గర ఉన్న సేవింగ్స్ని వాళ్ళు అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కార్పొరేట్స్ ప్రభుత్వం ఒకేసారి వచ్చాయనుకోండి, ప్రజలు ఆటోమేటిక్గా గవర్నమెంట్ని ప్రిఫర్ చేస్తారు బికాజ్ ఆఫ్ సేఫ్టీ. సో గవర్నమెంట్ని ప్రిఫర్ చేయడం వల్ల కార్పొరేట్స్కి అవైలబుల్గా ఉన్న ఫండ్స్ తగ్గిపోతున్నాయి. అదే ప్రభుత్వానికి ప్రజల దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరమే లేదనుకోండి, అప్పుడు ఆ ఫండ్స్ అన్నీ కూడా కార్పొరేట్స్ వాళ్ళ వైపు డైవర్ట్ చేసుకోవచ్చు బై ఆఫరింగ్ అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్స్. అలా కార్పొరేట్స్ అట్రాక్ట్ చేసుకుంటే కార్పొరేట్ కంపెనీస్ గ్రో అవుతాయి, జీడిపి అనేది ఎన్హాన్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. దట్ ఈస్ వాట్ దిస్ పాయింట్ ఈస్ సెయింగ్. సో ఫైనల్గా నెక్స్ట్ 2 yearsలో 6.5% గ్రోత్ అనేది ఫీజిబుల్గా ఉంది. సో కాబట్టి మనకి కోవిడ్-19 పీరియడ్తో పోల్చుకుంటే మనకి ఒక మంచి రికవరీ అని చెప్పొచ్చు. ఓవర్ ద మీడియం టర్మ్ ఇండియాస్ గ్రోత్ పర్ఫార్మెన్స్ విల్ బి అడ్వర్స్లీ ఎఫెక్టెడ్. మీడియం టర్మ్లో గ్రోత్ పర్ఫార్మెన్స్కి ఎఫెక్ట్ చేసే అంశాలు ఏంటి? మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, డొమెస్టిక్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ కూడా ఉన్నాయి. సో మనం ఏం చేయాలి? అప్పుడు సేవింగ్స్ని మనం పెంచుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ రేట్స్ని పెంచుకోవాలి, స్కిల్ ఎక్విజిషన్ ఆఫ్ ద యంగ్ ఎంట్రన్స్ని స్కిల్ ఎక్విజిషన్ ఇంప్రూవ్ చేయాలి. అలాగే అడాప్టింగ్ ఏ టెక్నాలజీ మిక్స్ విచ్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజీ మిక్స్ అనేది అవసరం. అంటే కొత్త టెక్నాలజీని తీసుకొచ్చేసాము అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెంచేసేలాంటివి కాదు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేలాగా అన్ఎంప్లాయ్మెంట్కి కారణం కాని టెక్నాలజీ వైపు మనం అడుగులు వేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ అంశాలపైన మనం ఫోకస్ చేస్తే 7 to 7.5% గ్రోత్ కూడా మనం సాధించడం అనేది క్వైట్ పాసిబుల్. సో ఆర్టికల్లో ప్రధానంగా రంగరాజన్ గారు చెబుతున్న అంశాలు ఒక్కసారిగా మనం సమ్మరైజ్ చేస్తే, మనకి రేపొద్దున్న టెక్నాలజీ అనేది వస్తుంది, దీనివల్ల జాబ్స్ కట్ అయ్యే అవకాశాలనే ఉన్నాయి. సో టెక్నాలజీ ఈ జాబ్ కట్కి దారి తీయకుండా చూసుకోవాలి. ఓకేనా? చూసుకోవాలి, మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే మనకి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది భారతదేశంలో బాగా పెరగబోతుంది. సో వీళ్ళందరికీ కూడా స్కిల్స్ ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్, అవకాశాలు కల్పించడం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే క్లైమేట్ కమిట్మెంట్స్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్లో కొంత అడ్వర్స్ ఇంపాక్ట్ ఉండొచ్చు. కాబట్టి సర్వీసెస్లో ఇంకా ఎక్కువ సాధించడం ద్వారా దాన్ని మనం ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రజల దగ్గర సేవింగ్స్ రేట్ అనేది బాగా పెరగాలి. సో ప్రభుత్వం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేయాలి. అంటే ప్రభుత్వం అప్పులు అనేవి తగ్గించాలి. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేయడం ద్వారా ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫండ్స్ అన్నీ కూడా కార్పొరేట్స్కి అందుబాటులో ఉండేలాగా, కార్పొరేట్ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసేలాగా చేయడం ద్వారా కార్పొరేట్స్ గ్రో అయ్యే అవకాశాన్ని మనం కల్పించవచ్చు. ఇలా సెవరల్ పాయింట్స్ ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో కొన్ని కాన్సెప్ట్స్ కూడా మాట్లాడారు. ఒకటి డిపెండెన్సీ రేషియో అనే పాయింట్ మనం విన్నాము. పాపులేషన్ పరంగా తీసుకుంటే డిపెండెన్సీ రేషియో అంటే, సో డిపెండెన్సీ రేషియో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, 0 to 14 years ఏజ్ ఉన్న పిల్లలు మరియు 65 and above 65 year ప్లస్ ఏజ్ ఉన్న పెద్దవాళ్ళు, ఓల్డ్ పీపుల్, వీళ్ళందరినీ న్యూమరేటర్లో వేస్తాం. వీళ్ళందరూ ఎవరు? డిపెండెంట్స్. కింద వచ్చేసి 15 to 64 years ఏజ్లో ఉన్నవాళ్ళు. ఇది వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉన్న వాళ్ళని డినామినేటర్లో వేసి డిపెండెంట్స్ని న్యూమరేటర్లో వేస్తే వచ్చే రేషియోని డిపెండెన్సీ రేషియో అని చెప్పేసి మనం అంటాం. అలాగే వీ హ్యావ్ లెర్న్డ్ వన్ మోర్ కాన్సెప్ట్ కాల్డ్ ICOR, ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో, క్యాపిటల్ టు అవుట్పుట్ రేషియో అనేది మనం కూడా చూసాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ రేట్ బై యాన్యువల్ ఇంక్రీజ్ ఇన్ జీడిపి యొక్క గ్రోత్ కింద ఇన్వెస్ట్మెంట్ రేట్ ఏమో న్యూమరేటర్లో వేగా వచ్చేది యాన్యువల్ ICOR తక్కువ ఉంటే మనకి మంచిది. ఇట్ ఇండికేట్స్ బెటర్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ. దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఆర్టికల్, కొన్ని కాన్సెప్ట్స్ కూడా మీకు రివైజ్ అయిపోయాయి పనిగా. సో సెకండ్ ఆర్టికల్ చూడండి, అనదర్ ఆర్టికల్ ఫ్రమ్ ద ఎడిటోరియల్ పేజ్, ఒపీనియన్ ఆర్టికల్. ఇది కూడా మనకి GS పేపర్ 3 కిందకి వస్తుంది, ఎన్వైర్న్మెంట్ కిందకి. టైటిల్ చూస్తే నో మోర్ హాట్ ఎయిర్ అబౌట్ ఎయిర్ పొల్యూషన్ అన్నారు. హాట్ ఎయిర్ అనేది ఎలా వాడారు తెలుసా? హాట్ ఎయిర్ అంటే ఎంప్టీ టాక్, అంటే ఓన్లీ కబుర్లు చెప్పడం అనమాట. ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి సొల్లు కబుర్లు చెప్పడం ఆపాలి, సరైన కాంక్రీట్ యాక్షన్ అనేది తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది అని చెప్పడం. నో మోర్ హాట్ ఎయిర్ అబౌట్ ఎయిర్ పొల్యూషన్ అంటే మీనింగ్ అది.
ఇంకా కబుర్లు చెప్తూ ఎలక్షన్ ప్రామిసులు చేస్తూ గిమ్మిక్కులు చెప్తూ కాదు, కాంక్రీట్ యాక్షన్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది అని. అయితే దీంట్లో ఈయన సిపిఐ పార్టీకి చెందిన, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తి. సో బీజేపీని టార్గెట్ చేస్తూ రాశారు. సో పొలిటికల్ లాంగ్వేజ్ అంతా నేను కట్ చేసి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడే కంటెంట్ మాత్రమే నేను హైలైట్ చేసుకుంటూ వెళ్తాను. సో బీజేపీ గత కొన్ని సంవత్సరాలుగా రకరకాల ప్రామిసులు చేస్తుంది కానీ ఏమీ చెయ్యట్లేదు అని చెప్పుకుంటూ వచ్చేసారు. అదంతా మనం పక్కన పెడితే లెట్స్ లుక్ ఎట్ సమ్ ఫ్యాక్ట్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐక్యూ ఎయిర్ అనేది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2022లో రిపోర్ట్ చేసినప్పుడు 39 ఇండియన్ సిటీస్ వర్ నేమ్డ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ 50 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ది వరల్డ్. చూడండి, ప్రపంచంలో 50 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో 39 ఇండియాలోనే ఉన్నాయి. అంటే ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ ఏ స్థాయిలో ఉంది, ఈ పాయింట్స్ అనేవి మీకు ఇంపార్టెంట్. మెయిన్స్, ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ద రిపోర్ట్స్ అట్ దట్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డిసీజ్ ఇన్ ఇండియా. ఇండియాలో డిసీజ్కి సెకండ్ బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఎయిర్ పొల్యూషన్ అని చెప్తున్నారు. అలాగే 2009లో ల్యాన్సెట్ స్టడీ ఏం చెప్తుంది, నియర్లీ 1.6 మిలియన్ డెత్స్ ఇన్ ఇండియా కుడ్ బి అట్రిబ్యూటెడ్ టు ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ వల్ల 1.6 మిలియన్ డెత్స్ జరిగాయని, వాటిని మనం ఎయిర్ పొల్యూషన్కి 1.6 మిలియన్ డెత్స్ని మనం ఎయిర్ పొల్యూషన్కి అట్రిబ్యూట్ చేయొచ్చని కూడా ల్యాన్సెట్ స్టడీ చెప్తుంది. కంప్రైజింగ్ 18% ఆఫ్ టోటల్ డెత్స్ ఇన్ ది కంట్రీ. సో టోటల్ డెత్స్ ఇన్ ది కంట్రీలో 18% ఎయిర్ పొల్యూషన్ వల్ల జరుగుతున్నాయనేది ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. అండ్ డిసీజ్ బర్డెన్స్ ఉంటాయి. ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎన్ని డిసీజెస్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి కూడా ఇక్కడ రాశారు, గమనించవచ్చు. ఎయిర్ పొల్యూషన్ వల్ల భారతదేశంలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రెస్పిరేటరీ డిసీజెస్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ 50% ఆఫ్ వరల్డ్ కేసెస్ ఇండియాలోనే ఉన్నాయి. అలాగే ఆస్తమా, ప్రపంచంలో ఉన్న ఆస్తమా కేసులు 13% ఇండియాలోనే ఉన్నాయి. అండ్ రైజింగ్ కేసెస్ ఆఫ్ క్యాన్సర్ అండ్ స్ట్రోక్ త్రూ అవుట్ ది కంట్రీ. స్ట్రోక్ మరియు క్యాన్సర్ కేసెస్ కూడా ఎయిర్ పొల్యూషన్ వల్ల విపరీతంగా పెరుగుతున్నాయి. క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా బాగా పెరుగుతుంది. సో దీనివల్ల రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఈజ్ దట్ పీపుల్ ఇన్ దీస్ సిటీస్ హ్యావ్ ఎ రెడ్యూస్డ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సుమారు 9 years తగ్గిపోతుంది. సగటు జీవన కాలం అనేది తగ్గిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా ఏం చెప్తుందంటే దీనివల్ల ఇండియా సంవత్సరానికి 8 లక్షల కోట్లు నష్టపోతుంది అని కూడా మనకి కనిపిస్తుంది. ఎయిర్ పొల్యూషన్ వల్ల రకరకాల రూపంలో ఇండియా ఎంత నష్టాన్ని చవిచూస్తుంది. అయితే బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టోలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని చెప్పి ప్రామిస్ చేశారు. అఫీషియల్గా 2019లో లాంచ్ చేశారు. కానీ డ్యూ టు అట్టర్ నెగ్లిజెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ద ప్రోగ్రామ్ హ్యాస్ ఎండెడ్ అప్ బీయింగ్ ఏ నాన్ స్టార్టర్. అసలు ప్రోగ్రామ్ స్టార్టే కాలేదు, ఏమీ సాధించలేకపోయిందని కూడా మనకి చెప్తున్నారు. ది అడాప్టెడ్ సేఫ్టీ, మధ్యలో పొలిటికల్ స్టేట్మెంట్స్ నేను స్కిప్ చేస్తున్నాను, అవి ఇంపార్టెంట్ కాదు. ది అడాప్టెడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యావ్ సెడ్ దట్ ద యాన్యువల్ యావరేజ్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ PM 2.5 షుడ్ నాట్ ఎక్సీడ్ 5 UG per m³ మీటర్ క్యూబ్ అనమాట. సో PM 2.5 అనేది అంతకు మించి ఉండకూడదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. బట్ ఇండియా ఈజ్ నో వేర్ నియర్ ద సేఫ్టీ జోన్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన సేఫ్టీ జోన్కి మనం చాలా దూరంగా ఉన్నాం. అంటే మనం చాలా ఎక్కువ PM 2.5 కాన్సన్ట్రేషన్స్ రిలీజ్ చేస్తున్నాము అట్మాస్ఫియర్లోకి. దానివల్ల ఏమవుతుంది, హెల్ప్లెస్ విక్టిమ్స్ చాలామంది పొల్యూషన్ క్రైసిస్ వల్ల చనిపోయే పరిస్థితులు, వాళ్ళు సఫర్ అయ్యే పరిస్థితులు మనకి వస్తున్నాయి. సఫర్ అయ్యే పరిస్థితులు మనకి దానివల్ల వస్తున్నాయి. సో ల్యూర్డ్ బై పవర్ అండ్ గైడెడ్ బై కార్పొరేట్ గ్రీడ్. సో పవర్ వల్ల అట్రాక్ట్ అయ్యి కార్పొరేట్ గ్రీడ్ గైడ్ చేయడం ద్వారా ద పార్టీ ఇన్ పవర్ హ్యాస్ నెవర్ కేర్ టు రీవిజిట్ ద ప్రామిసెస్ మేడ్ టు ద పీపుల్. మళ్ళీ ఎలక్షన్లో చెప్పింది ఏది కూడా వాళ్ళు చేయట్లేదు అని చెప్తున్నారు. అండ్ ప్రభుత్వం రీసెంట్గా కొన్ని అమెండ్మెంట్స్, ఫారెస్ట్ యాక్ట్ కూడా అమెండ్మెంట్ చేసింది. ఎందుకు చేసింది? ఇవన్నీ కూడా డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేయడానికి, ఎన్విరాన్మెంట్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కాదు. అలాగే గ్రేటర్ నికోబార్ డెవలప్మెంట్ ప్లాన్ అని తీసుకొచ్చారు. అది కూడా ఆ ఐలాండ్ యొక్క బయోడైవర్సిటీని దెబ్బతీసే ప్లాన్ అది అని దాని క్రిటిసైజ్ చేస్తున్నారు. విత్ డిజాస్టర్స్ ఇంపాక్ట్ ఆన్ ద ఎయిర్, వాటర్ అండ్ ఎన్వైర్న్మెంట్ కండిషన్స్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ హోల్. ఇదంతా పొలిటికల్ విమర్శ అని మనం చెప్పొచ్చు. అలాగే బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కోసం చాలా చెట్లు కొట్టేశారు. 20,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. కొన్ని టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ చెట్లు ఆ ఏరియాలో, లుటియన్స్ ఢిల్లీ ప్రాంతంలో, అంటే రాష్ట్రపతి భవన్ చుట్టుపక్కల ప్రాంతంలో కొన్ని వేల చెట్లని కొట్టేయడం అనేది జరిగింది. అండ్ 80,000 టన్నుల డెబ్రీని నోయిడాలో పడేశారు. అంటే కొట్టేసినవన్నీ తీసుకొచ్చి ఆ ఊరు చివర పడేశారు. కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చాలా వచ్చాయి దానివల్ల.
అండ్ కార్లు పెరిగిపోతున్నాయి, ఢిల్లీలో విపరీతంగా కార్లు పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అనేది ఏమీ చేయట్లేదు ఎయిర్ పొల్యూషన్ అరికట్టడానికి ఇనఫ్ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఈ రకంగా మార్కెట్ ఎకానమీ వైపు వెళ్ళడం, ద గ్రీడ్ ఆఫ్ ద క్యాపిటల్, అంటే క్యాపిటలిస్టులు ఇప్పుడు ఏమవుతుందంటే మీకు పాయింట్ ఇక్కడ చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే ఆర్టికల్ రాసిన ఆయన పెట్టుబడిదారులు లేదా ఇండస్ట్రియలిస్టులు ఏం కోరుకుంటారంటే వాళ్ళకి ల్యాండ్ కావాలి, ఫారెస్ట్లు తీసేయాలి, అంటే ఫారెస్ట్లో మేము ప్రాజెక్ట్ పెడతాము, దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇలాంటి చెప్తూ ఉంటారు. కానీ దానికోసం నువ్వు ఫారెస్ట్ని నాశనం చేయాల్సి రావచ్చు, చెట్లు కొట్టాల్సి రావచ్చు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసి రకరకాల చట్టాలని లూజన్ చేసేసి ఇండస్ట్రియలిస్టులకు అనుకూలంగా ఉంటుంది. కంప్లీట్గా ఎప్పుడైనా సరే ప్రో క్యాపిటలిస్ట్ ట్రెండ్ ప్రభుత్వం మెయింటైన్ చేయడం వల్ల ఎన్వైరన్మెంట్ చాలా వరకు దెబ్బతింటుంది అనేది ఆధర్ యొక్క పాయింట్ అనమాట. సో కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో 1848లో ఏం రాశారు? ఈయన ఏం రాశారంటే ఈ బూర్జువా గవర్నమెంట్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫర్ మేనేజింగ్ ది జనరల్ అఫైర్స్ ఆఫ్ ద క్యాపిటలిస్ట్. ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ భూస్వాములు అంటున్నాను, పెట్టుబడిదారులు లేదా ఈ ఇండస్ట్రియలిస్టులకు ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ లాంటివే. స్టేట్ లేదా ప్రభుత్వం ఏదైతే ఉందో ఇట్ ఈజ్ అన్ ఆర్మ్ ఆఫ్ క్యాపిటలిస్ట్ అని చెప్పి ఆయన అంటారు. వాళ్ళ చేతిలో కీలు బొమ్మ, వాళ్ళ కోసమే నడుస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఆ రోజుల్లో కార్ల్ మార్క్స్ రాశారు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో. దాన్ని ఇంకోసారి గుర్తు చేస్తున్నారు. దాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ రోజు కూడా ఈ ఎల్పీజీ ఎరాలో, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎరాలో మార్క్స్ చెప్పిన పాయింట్ ఎప్పటికీ కూడా కరెక్టే అని ఆధార్ అంటున్నారు అనమాట. అంటే ఇప్పటికీ ప్రభుత్వాలు మన పెట్టుబడిదారులకి కొమ్ము కాస్తున్నాయి. సో అంబానీలు, అదానీలు వీళ్ళకి నచ్చినట్టుగా పాలసీలను ప్రభుత్వాలు మార్చేస్తున్నాయి, వాళ్ళ కోసమే పనిచేస్తున్నాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది. అయితే మనకి ఉపయోగపడే పాయింట్లు ఈ లాస్ట్ పారాగ్రాఫ్లు వచ్చాయి. ఈ విమర్శలన్నీ పక్కన పెట్టేస్తే మరి ఇలాంటప్పుడు ప్రభుత్వాలు ఏం చేయొచ్చు అంటే అర్జెంటుగా ఒక ప్రొయాక్టివ్ ప్లాన్ తీసుకురావాలంటున్నారు. ఏం చేయొచ్చు? గవర్నమెంట్ షుడ్ అండర్స్టాండ్ దట్ పీపుల్ అండ్ దేర్ లైఫ్స్ ఆర్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్. ప్రజలు వాళ్ళ జీవితాలు చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వం గుర్తించాలి. కార్పొరేట్ కంపెనీ యొక్క ప్రాఫిట్లు కాదు, క్రోనీస్ అంటే ఫ్రెండ్స్ అని. మీ గవర్నమెంట్కి ఉన్న కార్పొరేట్ కంపెనీస్, ఫ్రెండ్లీ కార్పొరేట్ కంపెనీస్ ఏమున్నాయి, వాళ్ళ ప్రాఫిట్లు ఇంపార్టెంట్ కాదు, ప్రజల జీవితాలు అనేవి చాలా ఇంపార్టెంట్. నిజంగా ప్రభుత్వం అనేది సీరియస్ అయితే ఈ వింటర్ సెషన్లో దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎయిర్ పొల్యూషన్ వల్ల జరుగుతున్న నష్టం గురించి, సంక్షోభం గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అన్ని పార్టీలతో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ దెర్ ఆర్ వేరియస్ వర్తీ ప్రాక్టీసెస్ వర్త్ ఎమ్యులేటింగ్. చాలా ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఫాలో అవుతున్న కొన్ని ప్రాక్టీసెస్ని మనం కూడా ఇక్కడ ఫాలో అవ్వచ్చు. లైక్ విండ్ పాత్ ఫారెస్ట్ అంటే ఇప్పుడు మన రోడ్లు ఉంటాయి చూడండి, రోడ్డుకి ఇరువైపులా ఆ రోజుల్లో మనం చెప్పాం అశోకుడు రోడ్డుకి ఇరువైపున చెట్లు నాటించను. అలాగా ఈ మనం వెళ్ళే దారంతా కూడా కారిడార్ లాగా అటు ఇటు చెట్లు ఫుల్గా ఒక ఫారెస్ట్ లాగా దాన్ని బిల్డ్ చేయడం. అలాగే రివర్స్, నదులు ఉంటాయి చూడండి, రివర్ బ్యాంక్స్లో కూడా ఫారెస్ట్ని బిల్డ్ చేయడం, డెవలప్ చేయడం, ఇదంతా కూడా మనకి విండ్ పాత్ ఫారెస్ట్ కిందకు వస్తుంది. అలాగే అనదర్ కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ ఫారెస్ట్రీ అంటే ఉన్న అడవులను కాపాడుకుంటూ బ్యారెన్ ల్యాండ్స్ ఎక్కడైతే ఏమీ లేకుండా ఉంటాయో అక్కడ ఎఫారెస్టేషన్ మెజర్స్. ఎఫారెస్టేషన్ అంటే అక్కడ అడవుల్ని పెంచడం. ఎఫారెస్టేషన్ అంటే బ్యారెన్ ల్యాండ్స్లో అడవుల్ని పెంచే కార్యక్రమాలు, కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేస్తూ చేయడం అనమాట. ఇది సోషల్ ఫారెస్ట్రీ. ఇట్లాంటి మెజర్స్ చేయడం ద్వారా ఎయిర్ పొల్యూషన్ అరికట్టడానికి వీలైనంత ప్రయత్నాలు చేయాలి అని చెప్తున్నారు. సో అందుకనే ఇట్ ఈస్ టైమ్ టు యాక్ట్. ఇంకా వాయిదాలు వేసే టైం కాదు. మోదీ గారు ఇమీడియట్గా ఆల్ పార్టీ మీటింగ్ అరేంజ్ చేసి సేఫ్ ఎయిర్ అండ్ ఎన్వైరన్మెంట్ని ప్రజలకు అందించడానికి అవసరమైన గ్రౌండ్ని సెట్ చేయాల్సిన అవసరం ఉంది అని ఆర్టికల్ ఫైనల్గా చెప్తుంది. సో సింపుల్ ఆర్టికల్. ఎయిర్ పొల్యూషన్ వల్ల సమస్యలు ఏంటి, ప్రభుత్వం ఏం చేయాలి, అంతే. అంతకుమించి మధ్యలో పొలిటికల్ లాంగ్వేజ్ అంతా యాడ్ అయింది అంతే. అది మీరు రిమూవ్ చేసేసారంటే చాలు, దట్స్ ఇట్. చూడమ్మా, కీ కాప్ డాక్యుమెంట్ కాల్స్ ఫర్ ప్రోగ్రెస్ ఇన్ అడాప్టింగ్ టు క్లైమేట్ చేంజ్ బై 2030. 2030 కల్లా క్లైమేట్ చేంజ్కి అడాప్ట్ అయ్యేందుకు మీరు ప్రోగ్రెస్ అనేది సాధించాల్సి ఉంది. ఇప్పుడున్న పొజిషన్ సరిపోదు. బై 2025 ఆల్ కంట్రీస్ మస్ట్ హ్యావ్ ఇన్ ప్లేస్ ఎ డీటెయిల్డ్ ప్లాన్. క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్కి మీరు ఏ రకంగా అడాప్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఏ రకంగా అడాప్ట్ అవ్వబోతున్నారు అని ఒక డీటెయిల్డ్ ప్లాన్ యూ మస్ట్ పుట్ ఇన్ ప్లేస్ అని చెప్పి ఈ మన COP 28లో జరుగుతున్న ఒక మీటింగ్ డాక్యుమెంట్ అనేది మనకు చెప్తుంది. అండ్ అలాంటి ఏదైతే మీరు ఇప్పుడు ప్లాన్ రెడీ చేస్తారో ఈ ప్లాన్ ప్రకారం మీరు 2030 కల్లా యూ మస్ట్ డెమాన్స్ట్రేట్ ప్రోగ్రెస్
ఆ ప్లాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, ఎంత ప్రోగ్రెస్ సాధించారు అనేది కూడా డెమాన్స్ట్రేట్ చేయాలి అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, అడాప్టేషన్ అంటే అర్థం ఏంటి? అసలు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా చూడండి, మచ్ ఆఫ్ ద ఫోకస్ అట్ ద యాన్యువల్ టాక్స్ ఈజ్ ఆన్ మిటిగేషన్. ఫోకస్ ఎప్పుడు కూడా మిటిగేషన్ పైనే ఉంటుంది, అడాప్టేషన్ పైన ఉండట్లేదు. మిటిగేషన్ అంటే అర్థం ఏంటి? టైం బౌండ్ ప్లాన్స్ తీసుకొచ్చి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడం. మిటిగేషన్కి అడాప్టేషన్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. క్లైమేట్ చేంజ్ పరంగా ఈ రెండు పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. మిటిగేషన్, అడాప్టేషన్. క్లైమేట్ చేంజ్కి ఏవైతే కారణం అవుతున్నాయో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రధానంగా, వాటి యొక్క ఎమిషన్స్ని తగ్గించడం అనేది మిటిగేషన్. సో క్లైమేట్ చేంజ్ అనేది రాకుండా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడం ద్వారా, గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడం ద్వారా దాని యొక్క ఇంపాక్ట్ని తగ్గించడం. వెరాజ్ అడాప్టేషన్, చూడండి ఇక్కడ అడాప్టేషన్ రిఫర్స్ టు ద అడ్జస్ట్మెంట్స్ ఇన్ ఎకలాజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ సిస్టమ్స్ దట్ కంట్రీస్ మస్ట్ మేక్ ఇన్ రెస్పాన్స్ టు దీస్. అర్థమవుతుందా? క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న అడ్వర్స్ ఇంపాక్ట్స్ని తట్టుకునేలాగా మన ఎకలాజికల్, సోషల్, ఎకనామిక్ సిస్టమ్స్లో మనం చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్, మార్పులు, చేర్పులు అవన్నీ కూడా అడాప్టేషన్ కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా కంట్రీ స్పెసిఫిక్ మెజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఫ్లడ్ డిఫెన్సెస్. ఫ్లడ్స్ వస్తే దాన్ని ఎలా తట్టుకునేలాగా ఫ్లడ్ రెసిస్టెంట్ లేదా ఫ్లడ్ రెసిస్టెంట్ బిల్డింగ్స్ కట్టగలిగే ఉంటాం. ఫ్లడ్ వచ్చినా మునిగినా ఏమీ బిల్డింగ్ కాదు. అలాగే డ్రౌట్ రెసిస్టెంట్ క్రాప్స్, కరువు అంటే వర్షం పడకపోయినా తట్టుకోగలిగే పంటలు. అలాగే చూడండి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఫర్ సైక్లోన్స్ వస్తే దాని ఇంపాక్ట్ని మిటిగేట్ చేసేలాగా, అంటే ఇంపాక్ట్ని తట్టుకునేలాగా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ తీసుకురావడం. అర్థమవుతుందా? ఇట్లాంటివన్నీ కూడా అడాప్టేషన్ మెజర్స్ కిందకు వస్తాయి. మిటిగేషన్ అంటే క్లైమేట్ చేంజ్కి ఏవైతే కారణమవుతున్నాయో గ్రీన్ హౌస్ గ్యాసెస్, వాటి ఎమిషన్ తగ్గించడం. అడాప్టేషన్ అంటే క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఈజ్ ఇన్ఎవిటబుల్, ఆ ఇంపాక్ట్ ఎలాగో వస్తుంది, దానికి తగ్గట్టుగా మన సిస్టమ్స్ని రెడీ చేసుకోవడం. దట్ ఈజ్ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్. అడాప్టేషన్ మెజర్స్ విషయంలో దేశాలన్నీ వెనకబడి ఉన్నాయి. మిటిగేషన్లో బాగానే ఉన్నారు, అడాప్టేషన్లో వెనకబడి ఉన్నారు. కాబట్టి అడాప్టేషన్ పరంగా కూడా 2025 కల్లా అన్ని దేశాలు దే మస్ట్ కమ్అవుట్ విత్ ఏ ప్లాన్, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో రావాలి. 2030 కల్లా దాంట్లో ఎంత ప్రోగ్రెస్ సాధించారో కూడా వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేయాలి అని ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. చిన్న ఆర్టికల్, చిన్న పాయింట్, ఇంకేమీ లేదు. సో ఈ ఆర్టికల్ చూడండి, వాట్ ఈజ్ ద కాంట్రవర్సీ ఓవర్ జర్మనీస్ డెట్ బ్రేక్ రూల్. ఇదేమంత ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏమీ కాదు, బట్ ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్ టు నో, జస్ట్ ఆ పేరు అనేది మనకి న్యూస్లోకి వచ్చింది కాబట్టి జిస్ట్ ఏదైతే ఇచ్చారో అదొక్కటి చదివేద్దాం, ఎందుకంటే మన కంట్రీకి సంబంధించింది కాదు కాబట్టి డీటెయిల్గా చదవక్కర్లేదు. సో ఏం జరిగిందంటే, జర్మనీ యొక్క కోర్టు November 6th గవర్నమెంట్ యొక్క ఒక యాక్షన్ని అన్లాఫుల్ అని చెప్పి రూల్ చేసింది. గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంది? ఈ 60 బిలియన్ జర్మన్ పౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్గా పాండమిక్ ఎమర్జెన్సీ కోసం పెట్టిన మనీ, అది దాన్ని క్లైమేట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫండ్కి మూవ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దాన్ని జర్మన్ కాన్స్టిట్యూషనల్ కోర్టు తప్పు అని కొట్టేసింది అనమాట. అయితే ఈ డిస్ప్యూట్ ఎవరైతే కేసు వేశారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ వర్ పార్ట్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ఆఫ్ ద స్టేట్. యాజ్ సచ్ దీస్ కుడ్ నాట్ బీ ఫండెడ్ ఫ్రమ్ ద ఎమర్జెన్సీ ఎగ్జంప్షన్ ప్రొవైడెడ్ ఇన్ ద డెట్ బ్రేక్ రూల్. డెట్ బ్రేక్ రూల్లో ఇప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జంప్షన్తో మనం ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేశాము, ఆ ఫండ్తో మీరు క్లైమేట్ చేంజ్కి మీరు ఇవ్వలేరు అని చెప్పి చెప్తున్నారు. సో బేసిక్గా యూ నీట్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ది డెట్ బ్రేక్ రూల్. డెట్ బ్రేక్ రూల్ ఏం చెప్తుంది అంటే, ఇట్ సెట్స్ ఏ క్యాప్ ఆన్ హౌ మచ్ గవర్నమెంట్స్ కెన్ బారో టు ఫినాన్స్ వేరియస్ పబ్లిక్ ప్రాజెక్ట్స్. మీకు స్టోరీ ఇలా చెప్తాను చూడండి, మీకు ఇలా చెప్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇది స్టోరీ. సో జర్మనీలో ఫిస్కల్ డెఫిసిట్ అనేది 0.35% ఆఫ్ జీడిపికి మించకూడదు అని ఒక రూల్ ఉంది. ఆ రూలే డెట్ బ్రేక్ రూల్. డెట్ పైన బ్రేక్స్ వేయడం అనమాట. అంటే ప్రభుత్వం ఎంత అప్పు తీసుకోవచ్చు అనే దానికి లిమిటేషన్. మీకు అర్థమవుతుందా? ప్రభుత్వం ఎంత అంటే అంత అప్పు నచ్చినట్టు తీసుకోవడానికి లేదు. దేర్ ఈజ్ ఎ లిమిటేషన్ ఆన్ హౌ మచ్ ఎ గవర్నమెంట్ కెన్ బారో. ఆ బారోయింగ్ లిమిట్ ఎంత చెప్పారు? జీడిపిలో 0.35%కి మించకూడదు. 0.35%కి మించకూడదు అని అర్థం. అంటే 100 రూపాయలు జీడిపి అయితే 35 పైసలు 0.35 రూపీస్ లేదా 35 పైస్కి మించి అప్పు అనేది ప్రభుత్వం చెయ్యకూడదు అనేది డెట్ బ్రేక్ రూల్. కానీ పాండమిక్ టైంలో ఏం చేశారు అంటే, ఈ డెట్ బ్రేక్ రూల్కి ఎగ్జంప్షన్ తీసుకొచ్చి,
అంటే మరి పాండమిక్ టైంలో అప్పు చేయకూడదు అంటే ప్రజలు ఎలా కాపాడతారు? ఎగ్జంప్షన్ తీసుకొచ్చి పాండమిక్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేశారు. దానికోసం అప్పుడు గవర్నమెంట్ బారో చేసింది. ఈ రూల్ని బ్రేక్ చేసి మరి జర్మన్ గవర్నమెంట్ బారో చేసిందనమాట. ఆ ఫండ్స్లో కొంత ఉండిపోయింది. ఆ ఉండిపోయిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫండ్స్ని క్లైమేట్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్కి మూవ్ చేయడానికి, క్లైమేట్ చేంజ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫండ్కి మూవ్ చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అది తప్పు అని చెప్పి యాక్సెప్ట్ చేయకుండా కోర్టు కొట్టేసింది అనమాట. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ హియర్ డెట్ బ్రేక్ రూల్ ఈజ్ నథింగ్ బట్ ఇండియాలో FRBM లాగా మనకి ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎలా అయితే ఉందో అలా ఒక డెట్ బ్రేక్ రూల్. అర్థమవుతుందా? ఇంతకంటే అప్పు చేయకూడదు, లిమిట్ అనమాట. ఇట్ సెట్స్ ఎ క్యాప్. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తే ఏం రాస్తారు? ఇట్ సెట్స్ ఎ క్యాప్ ఆన్ హౌ మచ్ ద జర్మన్ గవర్నమెంట్ కెన్ బారో, అంతే. ఓకే, గవర్నమెంట్ ఎంత బారో చేస్తుందని క్యాప్ రెస్ట్రిక్షన్ అనేది పెడుతుంది. ఈ పర్టికులర్ ఇది పెడుతుంది అనమాట. అండ్ ఇట్ ఇన్ ఎఫెక్ట్ ప్రొహిబిట్స్ ద కంట్రీ 16 రీజన్స్ ఫ్రమ్ ఎనీ డెఫిసిట్ స్పెండింగ్ వాట్స్ ఎవర్. కంట్రీలో ఉన్న 16 రీజన్స్ కూడా డెఫిసిట్ స్పెండింగ్ చేయకూడదు. ఇష్టం వచ్చినట్టు ఆదాయానికి మించి అప్పులు చేసేసి స్పెండింగ్ చేయకూడదని క్రిస్టల్ క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మనకి డెట్ బ్రేక్ రూల్. సో పాస్ పెట్టి ఈ MCQ ఆఫ్ ద డే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ICOR రిఫర్స్ టు ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ద లోవర్ ద ICOR ద బెటర్ ఇట్ ఈస్. ఇట్ ఇండికేట్స్ బెటర్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ. సెకండ్, డిపెండెన్సీ రేషియో ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ది రేషియో ఆఫ్ డిపెండెంట్స్ టు వర్కింగ్ ఏజ్ పాపులేషన్. ఒక కంట్రీలో డిపెండెంట్స్కి వర్కింగ్ ఏజ్ పాపులేషన్కి ఉన్న రేషియో డిపెండెన్సీ రేషియో. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఓన్లీ ఏ కరెక్ట్, ఇది కరెక్టా, రెండు తప్ప అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. అండ్ సెల్ఫ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వేరే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకొని మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు, ఇఫ్ యూ వాంట్ మెంటర్షిప్, ఇఫ్ యూ వాంట్ మీ టు గైడ్ యూ అనే పర్సనల్ లెవెల్, మీతో ఫోన్లో మాట్లాడుతూ వాట్సాప్లో గైడ్ చేస్తూ ఏం చదవాలి, ఎలా చదవాలి, రైట్, ఇలాంటివన్నీ గైడ్ చేయాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ మై మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇందులో పర్సనల్ 1-on-1 ఇంటరాక్షన్ మీతో ఉంటుంది. అండ్ మీరు జాబ్ తెచ్చుకునేంత వరకు, UPSC మీరు క్రాక్ చేసేంత వరకు ఎట్ ఎవ్రీ స్టేజ్ మై గైడెన్స్ విల్ బీ అవైలబుల్ టు యూ. సో దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయడమే. నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు. యూ విల్ బీ గివెన్ మై పర్సనల్ నెంబర్ అండ్ ఆల్సో మై వాట్సాప్ నెంబర్, రెండు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు నాతో పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వవచ్చు. ఓకేనా? మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. APPSC నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. మరి ఈ నోటిఫికేషన్ మీరు ఉపయోగించుకొని సక్సెస్ సాధించాలి అనుకుంటే మన APPSC Group 1 and 2 కాంబినేషన్తో ఉన్న APPSC ఇన్ఫినిటీ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది 1 year వ్యాలిడిటీతో కేవలం 20,000కి, లైఫ్ టైం వ్యాలిడిటీతో 30,000కి లభిస్తుంది. దీంట్లో 1 and 2 కంబైన్డ్గా 2 వస్తాయి. ఓన్లీ Group 2 కావాలనుకున్నా సరే మీకు ఆప్షన్ ఉంది. Group 2 మాత్రమే అయితే 6 months వ్యాలిడిటీతో 5,000కి, 1 year వ్యాలిడిటీతో 8,000కి, లైఫ్ టైం వ్యాలిడిటీతో 10,000కి మనం Group 2 అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఆప్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే Group 2 ఓన్లీ టెస్ట్ సిరీస్ మాత్రమే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వేరే చోట కోచింగ్ తీసుకున్నాం. టెస్ట్ సిరీస్ మన దగ్గర కేవలం 300 రూపీస్ మాత్రమే, కేవలం 300కి మనం టెస్ట్ సిరీస్ అందిస్తున్నాము. ఇందులో మీకు 70 టెస్ట్లు అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 50 సెక్షనల్ టెస్ట్లు ప్లస్ 20 గ్రాండ్ టెస్ట్లు. అతి తక్కువ ఫీజుకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టెస్ట్లు విత్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ, పొరపాటున కూడా మిస్ అవ్వద్దు.